రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబైలో కుప్పకూలింది మెట్రో పిల్లర్. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్నారు పలువురు. నలుగురికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. కొనసాగుతుంది సహాయక చర్యలు. ఇక ముంబైలో మెట్రో పిల్లర్ కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. अडकले अँगल पडला ना वरून. రైట్ ఇక ముంబైలో మెట్రో పిల్లర్ కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతుంది? మెట్రో పిల్లర్ ఏ విధంగా కుప్పకూలింది? శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది? డీటెయిల్స్ ఏంటి? అయితే ముంబైలోని మూలిండ్ వెస్ట్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో ఆ ప్రాజెక్ట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్ఎన్బి ఆ రోడ్ లోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సమీపంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఆ మెట్రో పిల్లర్ కు చెందినటువంటి సిమెంట్ భాగం ఆకస్మికంగా కూలి ఆ కింద వెళ్తున్నటువంటి ఆటో రిక్షా పైన పడింది. అయితే ఆ ప్రమాదానికి సంబంధించి నిర్మాణంలో ఉన్న పిల్లర్ సిమెంట్ భాగం కూలిపోవడంతో ఒక ఆటో రిక్షా సమీపంలో ఉన్నటువంటి కారు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఘటనా సమయంలో రోడ్ పై ట్రాఫిక్ ఉండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందనేది కూడా తెలుస్తుంది. అయితే ఆ క్షతగాతులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రమాదం నుంచి 3 నుంచి 4కి గాయాలయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారి ఆరోగ్య పరిస్థితి పైన పూర్తి సమాచారం అధికారులు ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఆ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం జరిగినట్టుగా తెలుస్తుంది. ఘటనతో అయితే ఆ ఎల్బిఎస్ రోడ్ పైన ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగినట్టుగా తెలుస్తుంది. పోలీసులు వెంటనే ఆ ట్రాఫిక్ ను ఇతర మార్గాల నుండి మళ్లించారు. క్రేన్ సాయంతో శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. అదే గతంలో కూడా 2017లో కూడా ముంబై మెట్రో పిల్లర్ లైన్ 7 నిర్మాణ సమయంలో పిల్లర్ రిఫోర్స్మెంట్ భాగం పడిపోయినట్టుగా కూడా సంఘటన జరిగింది. 2008లో అంధేరి వెస్ట్ లో నిర్మాణంలో ఉండేటటువంటి అయితే ఈ స్థలంలో కూడా ఫైర్ రింగ్ కూడా కూలి ఒకరు మృతి చెందిన ఘటన కూడా నమోదైంది. అయితే మొత్తంగా చూస్తుంటే కనుక ఈ యొక్క మెట్రో పిల్లర్ ప్రమాదం నుండి విచారణ కూడా ప్రారంభమైంది. ఈ ఘటన పైన పోలీసులు ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది వెంటనే స్పందించేసి ఆ రక్షణ చర్యలు అయితే చేపడుతున్నారు. నిర్మాణ సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించారా, సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపైన అధికారులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. ముంబై మెట్రో నిర్మాణాల్లో వరుసగా ఇలాంటి ఘటనలు చేసుకోవడం స్థానికులు ఆందోళనకు గురి చేస్తుందంటూ కూడా అధికారులు నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి నాణ్యతను పాటించారు, ఎలాంటి అక్కడ సాంకేతిక లోపం ఏమైనా ఉందా అనే క్రమం లోపల కూడా అక్కడ చేస్తున్నారు. ఇలాంటి పనులు జరిగేటప్పుడు ఖచ్చితంగా జనావాసాలు ఉంటాయి, ట్రాఫిక్ ఉంటారు కాబట్టి అవన్నీ నిబంధనలు పాటించి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రాత్రికి ఒక పనులు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఏ విధంగా ఇప్పుడు చేశారు, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు, మరి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎలాంటి నిబంధనలు పాటించారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.